పోర్షన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అవకాశం అయిపోయినట్టుంది. ప్రసాద్ గారు మాట్లాడు, ఇక కక్కండి ఇప్పుడు మా మీద. చెప్పండి ప్రసాద్. కక్కడానికి ఏం లేదు, నేను ఒకటే ఒక విషయం చెప్తాను. నెక్కచ్చిగా నిటారుగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన జీవన్ రెడ్డి లేదా మా రామ్ సోదరుడు చిన్నోడు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన కాంగ్రెస్ సిద్ధాంతాలు బోధాలు వేసుకుని నా బంధువులు మోస్తే వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు ఇది సాధారణంగా ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఈ పారాచూట్ బ్యాచ్లను ఎంటర్టైన్ చేయడం, ముఖ్యంగా బీజేపీ కన్వర్టెడ్ హిందూస్ ని ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తుంది. ఒరిజినల్ గా ఉన్న రాజా సింగ్ లేదంటే నెక్కచ్చిగా ఉన్న నిజామాబాద్ ఎంపీ, ఇప్పుడున్న బండి సంజయ్ లాంటి వాళ్ళు నచ్చరు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి పారాచూట్ బ్యాచ్ అట్రాక్షన్ బాగా కనబడుతుంది. సో అందుకని ఏంటంటే ఎక్కడికక్కడ గోతులు తవ్వుకుంటూ ఇలా తిరుగుతూనే ఉంటారు. ఇందాక మా ప్రేమను బాగా చెప్పిండు 8 మందిని గెలిపించామని. దయాధర్మ భిక్షలతో ఎంఐఎం దయాధర్మ భిక్షలతో కిషన్ రెడ్డి ఒక్కడు గెలిచి దగ్గర స్వతంత్ర ప్రతిపత్తితో గెలిచిన వాళ్ళు ఉన్నారు, అయితే ఉన్నారు, వాళ్ళు కనబట్టలేదు వీళ్ళకి. అంటే ఈ పార్టీలు ఏవి అతీతం కాదు, నెక్కచ్చిగా నిస్వార్థంగా పనిచేసేది వీరోచితమైన నాయకులందరికీ కంటగింపుగానే ఉంటది. ఎందుకంటే కళ్ళ ముందు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఆక్షేపణీయమైన నిర్ణయాలు కాకుండా వాళ్ళకి అడ్వాంటేజెస్ గా ప్రవర్తిస్తున్న పార్టీ అధిష్టానం కానీ పార్టీ నిమ్మక నీరెత్తు ఆడవారు నటరాజనం ఉంటది, అందరి మీద శాడీలు చెప్పు తీరుతుంది కదా. కళ్ళ ముందు ఇలాంటివి కనబడుతుంటే వాటి మీద ఎందుకు రియాక్షన్ లేదు? నిన్న ఖమ్మంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి ఇలాంటి వాటి మీద ప్రతిస్పందనలు ఎక్కడైనా ఉంటే దాని మీద మాడొచ్చు. మీరు ఇందాక అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిలిచారు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదో నాకు ఎలక్షన్స్ ఉన్నాయట, దానికోసం ఇక్కడ చర్చించడానికి వచ్చానన్నా, మరి రేపు పొద్దున కూర్చొని చర్చింగ్ కూడా పెట్టుకోవాలి మనం. సార్ ఇవన్నీ పార్టీలు, రాజకీయ పార్టీలు, ఈ గవర్నర్లు, నెక్స్ట్ ఈ స్పీకర్లు, ఈ డమ్మీ సిచ్యువేషన్స్ అందరూ చూస్తూనే ఉన్నాం. ఎప్పుడో పూర్వకాలంలో అనుకుంటాను, నాకు ఎప్పుడు స్వతంత్రం వచ్చిన కొత్త నెలలో స్పీకర్ వ్యవస్థ పటిష్టంగా అపోజిషన్ లీడర్లను గౌరవిస్తూ సమయం ఇవ్వడం, సముచిత స్థానం ఇవ్వడం. ఇప్పుడు ఏ పార్టీ వాడు అడిగే బాగా లాయలిస్టులు తీసుకొచ్చి ఇంక మంత్రి పదవులు ముసలి తీసుకొచ్చి మన నెత్తికి కూర్చోబెడతారు. వాళ్ళకి తల తోక ఉండదు, ఏ నిర్ణయాలు ప్రకటిస్తారో వాళ్ళకే తెలియదు, ఏమీ చేయలేం. మళ్ళీ రాజ్యాంగబద్ధమైన పదవులు. నేను సుప్రీంకోర్టు ఒక స్ట్రాంగ్ స్టెక్కర్ ఇచ్చింది వీళ్ళకి. అయినా సరే వీళ్ళకి నిమ్మకి నీరు ఎత్తినట్టు కూర్చుకుని, ఇందాక మా శ్రవణ్ గారు బాగా చెప్పారు. శ్రవణన్న 10th అమెండ్మెంట్ మీద రాహుల్ గాంధీ ప్రపంచం తెరబెట్టేసాడని ఫస్ట్ ప్రయారిటీలో రేవంత్ రెడ్డి గారినే జాయిన్ చేసుకున్నాడు. ఆయన అప్పుడు రాజీనామా చేసి రావాలి, ఇలాంటి రూల్స్ వర్తించవా, డిస్క్వాలిఫికేషన్స్ అప్పుడు వర్తించవా? ఇవన్నీ చాలా కామెడీగా ఉంటాయి. రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడుకి ఇచ్చి వచ్చారు, చంద్రబాబు నాయుడు స్పీకర్ పంపలేదు. అదేనండి చిన్నప్పుడు గెలిచిన పార్టీ ఏ పార్టీ ఇచ్చారో ఆ పార్టీకి ఇచ్చారు. చిన్నప్పుడు సామెత ఉండిస్తారు, లచ్చికి సీటి సంతకు గాజులని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే బీజేపీ పార్టీ వెనకాల తిరుగుతూ కాంగ్రెస్ మొత్తం అంతా విలీనం చేసి ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ రేవంత్ రెడ్డి గారు అతి కష్టం మీద నటరాజనామం గట్టిగా చాడీలు చెప్తే ఎత్తేస్తారు. దావోస్ నుంచి రాగానే ఎత్తేసారు అనుకోండి, మళ్ళీ బీజేపీ సన్నిధానం వీళ్ళందరికీ వాషింగ్ పౌడర్ నిర్మా పార్టీ ఉంది కదా. సో రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా? 10 మంది నేను చెప్తున్న దాని ప్రకారం రేవంత్ రెడ్డి బీజేపీలో వెళ్తారా? మరి లేకపోతే తెలుగుదేశాన్ని బతికించండి, తులసి పోయాలి, అట్లకి గద్దెలు ఎరగొట్టండి, ఇవన్నీ మాటలు దేనికి వస్తున్నాయి? తెలుగుదేశాన్ని బతికించండి ఎందుకంటారు అంటారు రామ్మోహన్ రెడ్డి గారు. రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు, మాకు ఇక్కడ పొత్తులొద్దు, మా అంతటి మేమే. ప్రోగ్రామ్ దానికి సంబంధించి అంశం వచ్చినప్పుడు మాట్లాడిండు, ఆ దానికి మా ప్రసాద్ విషయానికి మన ఆర్క్ రైవల్రీ తెలుగుదేశం చూడండి, తెలుగుదేశం పార్టీని పునాదుల నుంచి లేపిన దగ్గర వీళ్ళేమో దాన్ని బతికించుకుని మాట్లాడతారా? ఏంది ఇది? ఈ ద్వంద్వ వైఖరి నాకు అర్థం కాదు. అసలు నేషనల్ పార్టీ అనుకుంటారా లేకపోతే వీధి గల్లీ పార్టీ అనుకుంటారా? చిన్న లైన్ యాడ్ చేస్తా భరత్ గారు. ఇప్పుడు గాంధీ భవన్ దగ్గర మనం ఒక విజువల్ చూసినాం, పెద్దయినా జీవన్ రెడ్డి గారిది చూసినాం. అసలు అక్కడ ఏం జరిగిందో, లోపల ఏమన్నా అయిందా, ఏమన్నా మాట్లాడిందా అనేది ఇంకా మనకు తెలియదు. చెప్పారు లోపల ఆయన పిలిచారు. అసలు అరే వాస్తవం, ఇప్పుడు ఆయన ఇమోషనల్ గా ఆయన కొంచెం మాట్లాడిండు. కొన్నిసార్లు ఏంటంటే ఆయన కంగారు పడి కూడా ఉంటాడు. దాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకొని కొంతమంది మీడియా వాళ్ళు అడిగిండ్రు, ఇట్లనే మీడియా సొంటలు ఫోన్ లో చెప్పగానే పార్టీలు ఉంటాడా, బయటకు ఉత్తానే పోతుండా అడుగుమనంటే కూడా అడిగిండ్రు. అడిగితే చెప్పిన పార్టీలనే ఉంటున్నా అని. సో అంతర్గతంగా ఉంటున్నటువంటి వ్యవహారాలని మేము 4 గోడల మధ్యలో కూడా మేము సర్దుదిద్దుకుంటాం, మాకేం ఇబ్బంది ఏం లేదు. ఇది మొదటిసారి కాదు మాకు, కానీ ఇదే చివరిసారి కావాలని కోరుకుంటున్నాం. వేరే పార్టీ ఎమ్మెల్యే మీ నెత్తికి వచ్చినప్పుడు స్పీకర్ కూడా మరి కామెడీగా లేదే కాదు. ఒక అంశం అక్కడ జరిగింది, వాస్తవం ఏందో మనకి ఇంకా తెలియదు. పార్టీలో కష్టపడేటువంటి వాళ్ళు వదులుకునే పరిస్థితి ఏమి ఉండదు. మీరందరూ ఒక్క నిమిషం భరత్ గారు, ఇప్పుడు ఈయన వేసుకుంటాడు. రామన్ చెప్పండి. ఒక ప్రశ్న పని చేయండి అబ్బా. రాహుల్ గాంధీనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసి పారేసాడు. ఎందుకంటే 10th షెడ్యూల్ అమెండ్మెంట్ తీసుకొచ్చేసేసి ఆటోమేటిక్ గా పదవి కోల్పోయేటట్టుగా ఒక ప్రపోజల్ పెట్టినందుకు రాహుల్ గాంధీ పార్టీ నుంచి బయట బీజేపీ
నరేంద్ర మోడీ అమిత్ షా తర్వాత బీజేపీ గెలుపు కోసం కష్టపడుతున్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా. ఏం డిబేట్ సార్ ఇది, నాకేం అర్థమైతలేదు అసలు. కాదు, ఎక్కడికి ఎక్కడ పోయింది రాహుల్ గాంధీ అసలు ఏందన్నా ఏందనంటే కాదు, నాకు అర్థమైతలే. రాహుల్ గాంధీ గారు బీజేపీకి పనిచేస్తున్నారనంట, అసలు రాహుల్ గాంధీ గారిని పార్టీల నుంచి ఎక్స్పెల్ చేశారనంట. ఇప్పుడు అరే ఇంత కోపమా మా మీద, ఇంతనా మరి? 2 రోజులు అవుతుంది కదా జీవన్ రెడ్డి లాంటి పెద్ద ఆయన మారుతుంటే లైట్ గా తీసుకుంటారు కదా మీరు. పారాచూట్ బ్యాచ్ కలిగి ఉన్న శ్రద్ధ మీకు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ మీద లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ చూపించినంత మాత్రం సమస్యకు పరిష్కారం వస్తుందా? కొంచెం చెప్పు, నేను కూడా కక్కుతా. అంతే కదా, ఇప్పుడు తీసుకుంటారు వాళ్ళు, నచ్చ చెప్తారు, బుజ్జగిస్తారు. కాంగ్రెస్ కి ఇవన్నీ కామనే కదా, ఇదేం ఫస్ట్ టైం కాదు కదా ప్రసాద్ గారు, ఇదేం ఫస్ట్ టైం కాదు. ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి, అన్ని పార్టీస్ లో జరుగుతాయి, కాంగ్రెస్ లో కొంచెం ఎక్కువ జరుగుతాయి. కాదు, స్పీకర్ వ్యవస్థ బిలాంగ్స్ టు బీఆర్ఎస్ అన్నప్పుడు ఈయన ఒక్కడే లింగలింగమని వెళ్తే ఏ పార్టీ అన్ని దేశమంతా జరుగుతుందని ఏ ప్రాతిపదికమని చెప్తున్నారు? ఓ పక్క రేవంత్ రెడ్డి అని ఏం చెప్తున్నాడు, మా పార్టీలో రాజీనామా చేస్తే ఈటెల రాజేందర్ గారి యాక్టివిటీస్ చూస్తే పెద్ద మంచి ప్రేమేంద్రానికి ఎంత బాధ అవుతుందో తెలియదా మనకి? అన్ని పార్టీలలో ఉంటాయి. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మరి మీరు మా బాధ గురించి మాట, మేము మీ బాధ గురించి మాట్లాడదా? మిమ్మల్ని అనడానికనే ఏం లేదు, ఎనలిస్ట్ అని కూర్చోరు, ఏమనాలి మిమ్మల్ని? ఏదైనా ఉండనండి, అంతర్గతంగా ఉంటున్నటువంటి వ్యవహారాలని మేము పరిష్కరించుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. వేరే పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ గాంధీ భవన్ కి వచ్చాడు, ఇందులో అంతర్గతం వాళ్ళక్కడ. భరత్ గారు చెప్పారు కదా దేనికోసం వచ్చిండో, ఆయనకు ఇయర్ ఫోన్ లో చెప్పిండ్రు. ఇంకొక చెప్తాను, నమ్ముతావా? రాత్రి నిద్ర రావట్లేదు జోలపాటు పాడించుకోవడానికి వచ్చాడని చెప్తాను, నమ్మేస్తావు? అది ఆయన చెప్తే నమ్ముతా, భరత్ గారు చెప్తే నమ్ముతా. భరత్ గారు ఈ కథ చెప్పండి సార్. ఇప్పుడు నేనేమంటా అంటే ఇది ఒక అంతులేని కథ, మీరు కథ అంటే ఇది అంతులేని కథ. పార్టీలు, ఫిరాయింపులు, వ్యక్తులు, రాజకీయాలు, ఇది ఒక అంతులేని కథ. ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గురించి ఇప్పుడు మన డిబేట్ లో ఉన్న ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గారి లాంటి వాళ్ళు ఒకటే సిద్ధాంతం, ఒకటే పార్టీ అన్న వాళ్ళు చాలా తక్కువ మంది రాజకీయాల్లో రాబోయే రోజుల్లో కూడా ఉంటారు. రామ్మోహన్ రెడ్డి గారు చూస్తారు, నా పేరు చెప్పండి. నేను చెప్తున్నా, చాలా రాబోయే రోజుల్లో చాలా తక్కువ మంది, ఒక 10% కూడా ఉండరు. ఒకటే పార్టీలో పుట్టి ఒకటే పార్టీలో చనిపోయే వాళ్ళు 10% కూడా ఉండబోరు. రామ్మోహన్ రెడ్డి గారు కూడా అట్లే ఉంటారు, ఆ 10% లో ఉంటారు, ఉండబోతారని. ఎందుకంటే తక్కువ ఏజ్ కాబట్టి చెప్తున్నా. సరే, ఆయన వచ్చి 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ప్రేమేందర్ రెడ్డి లాంటి వాళ్ళు అట్లా ఒకటే పార్టీలో ఉండి ఒకటే పార్టీలో 21 ఇయర్స్ అట్లా 17 సంవత్సరాలకు వచ్చారు. 17 సంవత్సరాలకు వచ్చారు. మీ రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. అట్లా రేర్ పర్సన్స్ లో మీరు కూడా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.